మీకుండే ఎటువంటి గ్రహ బాధలైనా గృహ బాధలైనా శాశ్వత పరిష్కారం కోసం సంప్రదించండి శ్రీనివాస జ్యోతిషాలయ. హాయ్ నమస్తే, వెల్కమ్ టు రెడ్ టీవీ. నేను మీ ప్రత్యూష. ప్రస్తుతం మనతోని సీనియర్ జర్నలిస్ట్ దమ్ము బాలాజీ గారు మనతో ఉన్నారు. సార్తో మాట్లాడి మన నిమిషాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే. సార్, వార్ 2 అలాగే కూలీ, ఈ రెండు సినిమాలకి అసలు అటు ఎన్టీఆర్ ఫ్యాన్స్ కావచ్చు, ఇటు సూపర్ స్టార్ రజనీకాంత్ గారి ఫ్యాన్స్ కావచ్చు, వీళ్ళిద్దరి మధ్య ఒక చిన్నపాటి వార్ జరుగుతుందని చెప్పొచ్చు. అంటే రెండిట్లో ఏ సినిమా బాగుంది, ఆ రెండు సేమ్ డే రిలీజ్ అవ్వడం వల్ల మా సినిమా బాగుందంటూ మా సినిమా అలా వార్ జరుగుతుంది. ఫైనల్గా అయితే ఈరోజు రెండు మూవీస్ రిలీజ్ అయ్యడం జరిగింది. అసలు ఈ రెండు మూవీస్ కంపేర్ చేస్తే ఏ మూవీ బాగుంది సార్? అంటే స్టోరీ పరంగా, స్క్రీన్ ప్లే పరంగా, అన్నిటి విధంగా, అలాగే బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్స్తో పోల్చినట్లయితే ఏ సినిమాకి ఎక్కువ కలెక్షన్ ఉన్నాయి? ఈ రెండు సినిమాలు నేను చూశాను. ఈ రెండు సినిమాల్లో కూలీకి ఎక్కువ బడ్జెట్ క్రియేట్ అయింది, ప్రీ రిలీజ్ బడ్జెట్. ఎందుకంటే వార్ 2 అనే దానికి అంత పెద్ద పబ్లిసిటీ చేయలేదు. కూలీకి మాత్రం విపరీతంగా చేశారు. దానికి కారణం మనకు తెలుసు, రజనీకాంత్ ఉండడమే పెద్ద కారణం. తర్వాత నాగార్జున విలన్ గా ఫస్ట్ టైం చేయడం, తర్వాత మోనికా సాంగ్ విపరీతంగా చార్ట్ బస్టర్ అవ్వడం, ఇవన్నీ దానికి ప్లస్ అయినాయి. రెండోది లోకేష్ కనకరాజు ఇప్పటి వరకు ఫ్లాప్ అనేది లేదు ఆయనకి. సో అందువల్ల ఈ ఎలిమెంట్స్ అంతా చేసి దానికి పెద్ద బ్యాంగ్ కలెక్షన్లు వచ్చాయి. ఆ కలెక్షన్లు ఎంత వచ్చాయనేది లాస్ట్ లో చెప్తాను. అట్లాగే వార్ 2కి వచ్చేసరికి ఏంటంటే అది స్పై యూనివర్స్ అంటారు. యాష్ రాజ్ ఫిలిమ్స్ యొక్క స్పై యూనివర్స్. అంతకుముందు టైగర్ కానీ, వార్ 1 కానీ ఇట్లాంటి దీంట్లో నుంచి అది వచ్చింది, ఫైట్ వచ్చిందనమాట. పఠాను, ఇవన్నీ కూడా వార్ స్పై యూనివర్స్ అంటారు. దాంట్లో నుంచి వచ్చిన సినిమా అది. కాకపోతే అప్పుడు ఏంటంటే ఫస్ట్ టైం హృతిక్ రోషన్, జూనియర్ ఎన్టీఆర్ కాంబినేషన్ అనేది క్రేజీ కాంబినేషన్ గా ముందుకు వచ్చింది. అట్లాగే కియారా అద్వానీకి సంబంధించిన బికినీ ఇవన్నీ కూడా వివాదాస్పదం అవడం, దానివల్ల కొంత పబ్లిసిటీ వచ్చింది. అయితే ఇక్కడ ప్రీ రిలీజ్ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ మాట్లాడడం, ఎమోషనల్ గా అవడం, మా సీనియర్ ఎన్టీఆర్, మా తాతయ్య ఆశీర్వాదం నా మీద ఉన్నంత వరకు నన్ను ఎవడు ఏమి చేయలేడు అనే విధంగా ఆయన మాట్లాడడం, తర్వాత ఇద్దరు కలిసి కాలర్లు ఎగరేయడం, ఇవన్నీ కొంత బడ్జెట్ అయితే క్రియేట్ అయింది. మెల్లమెల్లగా టికెట్ సేల్స్ మనకి పెరిగాయి అనమాట. ఇవాళ చూస్తే 34,000 గంటకి కూలీ ఉంటే 26,000 గంటకి వార్ ఉంది. ఓవరాల్ గా కలెక్షన్ల వైపు చూసుకుంటే మాత్రం కూలీనే ఎక్కువ ఉంది అన్నమాట. కూలీ ఫస్ట్ డే కలెక్షన్ ప్రిడిక్షన్ వచ్చి దాదాపు 108 crores, అంటే ప్రీ రిలీజ్ కలెక్షన్లు అన్ని కలుపుకుంటే 108 crores. ఈ రోజు ఎండ్కి 150 crores వరకు కలెక్ట్ చేస్తుంది అనేది ఒక ట్రేడ్ పండితుల అంచనా అనమాట కూలీ. సో కూలీ క్లియర్ గా ఫస్ట్ డేనే 150 కోట్లకి వెళ్ళిపోతుంది. ఓవరాల్ గా కూలీ కలెక్షన్లు ఎక్కడి వరకు వెళ్ళొచ్చు, 1000 కోట్ల క్లబ్లోకి వాళ్ళు వెళ్తారా? ఎందుకంటే ఇప్పటి వరకు తమిళ సినిమా 1000 కోట్లు కలెక్ట్ చేసిన తమిళ సినిమా ఏది కూడా లేదు. మనకుంది, కన్నడకు సౌత్ ఇండియాలో, కానీ తమిళకి లేదు. మామూలుగా ఒకప్పుడైతే పెద్ద సినిమాలు తీసింది తమిళోళ్లే, కానీ రాజమౌళి వచ్చినాక ఇదంతా మార్చేశాడు, గేమ్ అంతా మారిపోయింది. సో అందువల్ల రాజమౌళి 2 సినిమాలు కూడా 1000 కోట్లు దాటింది, అట్లాగే పుష్ప 2 దాటింది. కాబట్టి మనకు ఉన్నాయి కానీ వాళ్ళకి లేదు. అట్లాగే కేజీఎఫ్ ఉంది, 1000 కోట్లు కలెక్ట్ చేసిన కేజీఎఫ్ 2 ఉంది. సో అందువల్ల ఇప్పుడు 1000 కోట్లకి రజనీతోనే పోనీ కొట్టాలన్న ప్లాన్ చేశారు, కానీ అదే నెరవేరేటిగా అయితే కనబడలేదు. ఎందుకంటే కంప్లీట్ గా దీనికి రివ్యూలు చూసుకున్నప్పుడు యావరేజ్ రేటింగ్ 2.5 కంటే దాటట్లేదు. నేను మొత్తం వాళ్ళ ఈ ఎక్స్ లో, ట్విట్టర్ లో వచ్చిన రివ్యూలన్నీ కూడా చూశాను. అవన్నీ చూస్తే కూడా ఎక్కువ భాగం ఓన్లీ ఫ్యాన్స్ మాత్రమే తలైవా అది ఇదని ఊగిపోతున్నారు తప్ప, ఈవెన్ తమిళ్లో రివ్యూలు కూడా నేను చూశాను, తమిళ్లో రివ్యూలు కూడా అంత పాజిటివ్గా లేదు. దీనికి కారణం ఏంటంటే రొటీన్ గా ఉండడం, రొటీన్ గా ఉండడం, కథ మీద ఫోకసే చేయలేదు ఎవరు, లోకేష్ కనకరాజు కథ మీద చేయకుండా రజనీ. ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే రజనీకాంత్ సినిమాలో చాలా మంది డైరెక్టర్లు ఏం చేస్తారంటే వాళ్ళ ఒరిజినల్ స్టైల్ వదులుకొని రజనీ కోసం రజనీకాంత్ స్టైల్లోనే సినిమాలు చేస్తాడు. రామ్ గోపాల్ వర్మ విమర్శించినట్టుగా ఆయన స్లో మోషన్ వాకింగ్, ఆ సిగరెట్ స్టైల్ లేకపోతే రజనీకాంత్కి యాక్టింగే రాదన్నాడు రామ్ గోపాల్ వర్మ. అది తప్పు అనుకో, యాక్టింగ్ ఖచ్చితంగా వచ్చు. ఆయన చాలా సినిమాల్లో బ్రహ్మాండ పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు. కానీ రొటీన్ గా మాస్క్ ఏం కావాలో, అంటే స్టార్కు ఉండే ప్రాబ్లం ఏంటంటే ఫ్యాన్స్ ఏం కోరుకుంటారో అదే ఇవ్వాలి స్టార్.
లిమిటేషన్ స్టార్లకు ఉంటుంది అనమాట. అంటే ఫ్యాన్స్ని దాటి ప్రయోగాలు చేయడానికి స్టార్లకి కుదరదు. అందువల్ల కూడా రజనీకాంత్ని చూపించాలనుకున్నప్పుడు ప్రతి డైరెక్టర్ కూడా కార్తిక్ సుబ్బరాజు లాంటి వాళ్ళు కూడా అదే చేశారు. అందులో ఓన్లీ మనకి కబాలీ కాలానే కొద్దిగా డిఫరెంట్గా ఉంటాయి. దాంట్లో కూడా రజనీ స్టైల్ చాలా చోట్ల ఉంది. అందుకనే మనకి 7 ఏళ్లలో రజనీకాంత్ 6 సినిమాలు వస్తే అందులో 5 సినిమాలు ఫ్లాప్ అయినాయి. పేట గాని, దర్బార్ గాని, అన్నాతే గాని, లాల్ సలాం గాని, వేటయాన్ ఇవన్నీ ఫ్లాప్. ఒక జైలర్ మాత్రమే హిట్ అయింది. కానీ ఫ్లాప్ సినిమాలకు కూడా రజనీకాంత్ సినిమాలకి డబ్బులు వస్తాయన్నమాట. అది రజనీకాంత్కు ఉండే స్టార్ పవర్. సో దీనికి కూడా 400 కోట్లు పెట్టారు. కనీసం ఒక 600 కోట్లు అయితే ఖచ్చితంగా ఈ సినిమాకి వస్తుంది. సో ఇది 1000 కోట్ల క్లబ్‌లోకి వెళ్ళడం మాత్రం డౌట్‌ఫుల్ గానే ఉంది. ఎందుకంటే మౌత్ టాక్ అయితే బ్యాడ్‌గా స్టార్ట్ అయింది. రివ్యూలు బ్యాడ్‌గా స్టార్ట్ అయినాయి. దీనికి కారణం కూడా ఉంది. ఫస్ట్ హాఫ్ అంతా బోరింగ్‌గా ఉంది. సెకండ్ హాఫ్ కూడా అన్‌ఈవెన్‌గా ఉంది. లాస్ట్ 20 మినిట్స్ బాగుంది. దీంట్లో గ్రేట్ మూమెంట్స్ లేవు. కొన్ని అక్కడక్కడ బిట్స్ అండ్ పీసెస్‌గా బాగుంది. నాగార్జున విలన్ క్యారెక్టర్ చాలా బాగా చేశాడు కానీ అది ఆల్రెడీ కాపీ కొట్టిన క్యారెక్టరైజేషన్ అనేది కూడా జనాల్లోకి వెళ్ళిపోయింది. జోకర్ మన బ్యాట్‌మ్యాన్ దీంట్లో జోకర్ క్యారెక్టర్ అనమాట. హీత్ లెడ్జర్ క్యారెక్టర్. సో అదో ప్రాబ్లం. రెండోది కామెడీ పెద్దగా ఆ సినిమాలో వర్కౌట్ అవ్వలేదు. ఎంటర్టైన్మెంట్ వర్కౌట్ అవ్వలేదు. సాంగ్స్ కూడా మోనికా సాంగ్ తప్ప మిగతాంతా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ లో కలిపిన కూలీ డిస్కో కానీ, తర్వాత మాన్స్ట్రా ఇట్లాంటివి బాగా చేశారు. సో ఓవరాల్ గా సినిమా అంత ఎఫెక్టివ్ గా నాన్ ఫ్యాన్ ఆడియన్స్ కి ఎక్కే పరిస్థితి లేదు. ఇక వార్ చూసుకుంటే వార్ ఈ రోజు ప్రొజెక్షన్ వచ్చి 40 నుంచి 50 కోట్లు ఇండియా. ఓవరాల్ గా ఈ రోజు ఎండ్కి వార్ కూడా 100 కోట్ల వరకు చేయొచ్చు అని చెప్తున్నారు ఓపెనింగ్. ఇది మంచి ఓపెనింగ్ అని చెప్పొచ్చు. కానీ దీనికి కూడా కూలీకి ఎలాగైతే నెగిటివిటీ వచ్చిందో దీనికి కూడా అలాగే నెగిటివిటీ వచ్చింది. చాలా మంది అయితే ఫస్ట్ హాఫ్ బ్యాడ్, సెకండ్ హాఫ్ హారిబుల్ అన్న కామెంట్లు చాలా వినిపించాయి అనమాట వార్కి సంబంధించి. అంటే ఇది ఏంటంటే రొటీన్ గా ఉంది, ఎమోషనల్ గా లేదు, యాక్షన్ సీక్వెన్స్లకి అంత లాజిక్ లేకుండా పిచ్చి పిచ్చిగా చేశారు అన్న విమర్శలు వార్ మీద వచ్చాయి. రెండోది ఇది మాస్ మసాలా కాదు. కనీసం రజనీకాంత్ది కొంత మాస్ ఎంజాయ్ చేసే ఎలిమెంట్స్ ఉన్నాయి. ఫ్యాన్స్ కానీ మాస్ కానీ ఎంజాయ్ చేసే ఎలిమెంట్స్ ఉన్నాయి. ఎన్టీఆర్దేమో ఎన్టీఆర్ ఫ్యాన్స్ కూడా ఎక్కువగా ఎంజాయ్ చేయలేరు. ఎందుకంటే అది 20 నిమిషాల తర్వాత ఎన్టీఆర్ ఎంటర్ అవుతాడు. ఆ తర్వాత కూడా ఫుల్ ఎన్టీఆర్ మీదనే సినిమా నడవదు. కాబట్టి ఎన్టీఆర్ ఫ్యాన్స్ కూడా దీన్ని ఓన్ చేసుకొని ఎంజాయ్ చేసే పరిస్థితి కంప్లీట్ గా ఉండదు. కొంతవరకు ఏంటంటే స్క్రీన్ మీద కనబడితే చాలు ఎన్టీఆర్ అనే ఫీలింగ్ ఉండొచ్చు కానీ పైగా ఎన్టీఆర్ కూడా బక్కగా ఉండడం, అంత ఎఫెక్టివ్ గా లేకపోవడం అనేది కూడా మనకి మైనస్ గా చెప్పుకోవచ్చు. అంటే తెలుగులో కూడా. సో డబ్బులైతే వచ్చే అవకాశాలు ఉన్నాయి. డబ్బులు లాస్ కాకపోవచ్చు. ఎందుకంటే దీనికి 400 కోట్లు అయింది. ఫస్ట్ డేనే 100 కోట్లు రీచ్ అవుతుంది కాబట్టి ఎట్లాగో వీకెండ్ ఉంది. ఇది 400 కోట్లు అయితే కలెక్ట్ అయిపోతుంది. ప్రొడ్యూసర్ సేఫ్, కొన్నోళ్ళు సేఫ్. 2 ప్రాజెక్టులకు కూడా బయ్యర్స్ కానీ ప్రొడ్యూసర్ కానీ సేఫ్ అనేది చెప్పుకోవచ్చు. కానీ ఈ 2 కూడా పెద్ద హిట్ దీంట్లోకి అయితే మనం చెప్పలేం. అంటే మామూలుగా డబ్బుల పరంగా హిట్ అని చెప్పుకోవచ్చు కానీ ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో నుంచి గ్రేట్ ఇంపాక్ట్ అయితే 2 సినిమాలు కూడా చేసే పరిస్థితి లేదు. కాబట్టి అయితే 2 కంపేర్ చేసుకున్నప్పుడు కూలీకి డబ్బులు ఎక్కువ వస్తాయి. నా దృష్టిలో అయితే 2 కంపేర్ చేసినప్పుడు వారి కూలీ కంటే బెటర్గా ఉంది. ఎందుకంటే కూలీ నేనైతే భరించలేకపోయాను. మరి మాస్కి ఏమన్నా ఎక్కుతుందేమో తెలీదు. ఓవరాల్ గా రేటింగ్ అయితే రెండిటికి కూడా యావరేజ్ రేటింగ్ 2.5 అలాగే ఉన్నాయి. అందరూ రేటింగ్లని పరిశీలిస్తే మనం. సో ఓవరాల్ గా 2 కూడా ఈక్వలీ యావరేజ్ సినిమాలు అని చెప్పొచ్చు మనం. కాకపోతే కూలీకి ఎక్కువ డబ్బులు వచ్చే అవకాశం ఉంది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్.